Ganga Goya. Yeah, oi. Una loto. ఇక పాదయాత్రలో కవర్ కాని అసెంబ్లీ నియోజకవర్గాలు బస్సు యాత్రలో కవర్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నామని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉన్న సంజయ్ అది ముగిసిన తర్వాత జంట నగరాల్లో పాదయాత్ర చేస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇక 10 రోజుల్లో ఈ యాత్ర ముగించేలా రూట్ మ్యాప్ ను సంగ్రామ యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి ఖరారు చేస్తున్నారు. ఇక ఓవైపు యాత్ర కొనసాగిస్తూనే బ్రేక్ టైంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల నేతలతో సంజయ్ రివ్యూ చేపడుతున్నారు. పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పార్టీ నేతలతో సమావేశమై జిల్లాలు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఇప్పటికే నిర్మల్, మంచిర్యాల జిల్లాల రివ్యూలు పూర్తి కాగా ఇవాల్టి నుంచి వరుసగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారని పార్టీ నేతలు వెల్లడించారు. ఇక 5వ విడత సంగ్రామ యాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య నేతలతో సమీక్ష పూర్తి చేయనున్నారు. తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాల సమీక్షపై సంజయ్ ఫోకస్ పెట్టనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి బండి సంజయ్ పాదయాత్రను విస్తృతంగా చేపడుతున్నారు. 5వ విడత పాదయాత్ర అంటే ఈ నెల 14, 15వ తేదీతో పూర్తి కాదండి కరీంనగర్ సభతోటి. అయితే ఈ లోపలనే అసెంబ్లీకి ఎన్నికలు ముందస్తుగా వచ్చే అవకాశం ఉన్నాయన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో కొంత పార్టీని మరింత ఊపులో తీసుకురావాలి, పార్టీలో మరింత జోష్ నింపాలి అనే అభిప్రాయంతో ఉన్నటువంటి అగ్రనాయకత్వం బండి సంజయ్ చేపట్టినటువంటి పాదయాత్రను కొంత విరామం ఇచ్చి అవసరమైతే బస్సు యాత్ర చేపట్టాలి. అంటే బస్సు యాత్ర ద్వారా ఏంటంటే ఇప్పటికైతే బండి సంజయ్ 5 విడతల పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆయన యాత్ర జరిగిన ప్రాంతాలలో పార్టీ కొంత పునాది గట్టిగా నిర్మిస్తున్నది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే పాదయాత్రను కొన్ని నియోజకవర్గాల్లో లేదు, పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాలు కానీ నియోజకవర్గాలు కానీ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కొంత బలపరచాలి అనే ఉద్దేశంతో నాయకత్వం ముందుగా ప్రణాళికలు వేస్తున్నది. ఇందులో భాగంగానే బస్సు యాత్రను చేపట్టాలి. బస్సు యాత్రలో రాష్ట్రానికి చెందిన నాయకులు అందరూ అంటే బండి సంజయ్ చేపట్టిన యాత్రకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకులు హాజరవుతున్నారు, ఒక్కొక్క రోజు చేస్తున్నారు. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి పార్టీ సమిష్టిగా పనిచేస్తుంది, పార్టీ ప్రజల సమిష్టిగా ఉంది అని నిరూపించాలి అనే ఉద్దేశంలో ఉన్న పార్టీ కొంత బస్సు యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా సమాచారం వస్తుంది. రాష్ట్రానికి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే ప్రస్తుతం ఎన్నికలు జరగవు, షెడ్యూల్ ప్రకారంగానే 2023 ఆ ప్రాంతంలో జరుగుతాయి, అంటే వచ్చే ఏడాది అని అధికార పార్టీ చెప్తున్నప్పటికీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి సమావేశాలు కానీ మిగతా విషయంలో ఎన్నికలు ఏ క్షణంలో రావచ్చని సీఎం కేసీఆర్ పార్టీ వర్గాలకు ఎప్పటికప్పుడు సూచించడము, అప్రమత్తంగా ఉండాలని చెప్పడము, ప్రజల్లోనే ఉండాలని చెప్పడము. మొన్న కూడా తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం నిర్వహించి ఎన్నికలు ఏ క్షణం రావచ్చు, గట్టిగా ఎదుర్కోవాలి, మన ప్రత్యర్థి బీజేపీ అని చెప్పిన నేపథ్యంలో అయితే గతంలో ఉన్న అంటే కేసీఆర్తో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి బీజేపీ ఏ క్షణంలోనే ఎన్నికలు ప్రకటించి బీజేపీని కొంత అడ్డుకట్ట వేయాలి,
అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా అధిష్టానం భావిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బస్సు యాత్రను చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో పాదయాత్ర ఉన్నటువంటి సంజయ్ దాని విషయంలో కొంత చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీలతో అభిప్రాయాలు సేకరిస్తున్నారు. రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేసేందుకు ఒక కమిటీని కూడా నియమించేట్టుగా స్పష్టమవుతుంది. ఈ వెన్నెల కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.